నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. నిన్న సాయంకాలం హుటాహుటిన మమతా బెనర్జీ దీదీ ఇంటి దగ్గర, అలాగే మనం చూసుకుంటే వాళ్ళ నెఫ్యూ మేనలుడు అయిన అభిషేక్ బెనర్జీ రెసిడెన్స్లోనూ సోదాలు నిర్వహించారు. సిఐడి ఇంటర్ఫీర్ అయిపోయింది. వితౌట్ ఎనీ ఎఫ్ఐఆర్ లాడ్జింగ్ వీళ్ళు వచ్చారని చెప్పి టీఎంసీ వాళ్ళు వ్యతిరేకించారు. ఒక రకంగా చూసుకుంటే నిన్న దీదీ అండ్ అట్ ద సేమ్ టైం అభిషేక్ పార్టీ జనరల్ సెక్రటరీ, అలాగే మమతా బెనర్జీ వాళ్ళ మేనలుడు ఇద్దరు నిన్న బెంగాల్లో లేరు. వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు ఇండియా కూటమి మీటింగ్లో. అలాగే సోనియా గాంధీని కూడా కలిసి ఆవిడ ఆలింగనం చేసుకున్న వీడియోస్ కూడా సెన్సేషనల్గా వైరల్ అవుతున్నాయి. అలాంటి టైంలో దీదీ లేని తరుణంలో ఆ ఖాళీగట్లో ఆవిడ ఇంటిపైన సోదాలు, అలాగే అభిషేక్ బెనర్జీ ఇంటిపైన కమాక్లో ఉన్న వాళ్ళ ఇంటిపైన కూడా సోదాలు నిర్వహించారు. కానీ ఏమీ సీజ్ చేయలేపారు అక్కడి నుంచి. అసలు నేపథ్యంలో చూసుకుంటే కనుక తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలు గెలవగా, అట్ ద సేమ్ టైం వాళ్ళకి 28 మంది ఎంపీ సపోర్ట్ ఉండగా, బీజేపీకి సపోర్ట్ ఇవ్వాలని రెబెల్ గ్రూప్గా ఫామ్ అయ్యి 58 మంది చీలిపోయి, వేరే తృణమూల్ కాంగ్రెస్, మేమే అసలు ఆయన తృణమూల్ కాంగ్రెస్, మేము సెపరేట్ బ్లాక్ కోరుకుంటున్నాం, మేము ఎన్డీఏకి సపోర్ట్ చేయాలన్న స్లోగన్స్తో విడిపోయారు. విడిపోతే ఆఖరికి లాస్ట్ మంత్ మే 4న ఎన్నికలు జరిగినప్పుడు మే 6వ తారీఖున తృణమూల్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ వాళ్ళు ఒక రెజల్యూషన్ ఫామ్ చేసుకుని సోవేందు చటోపాధ్యాయని వాళ్ళ పార్టీ లీడర్ కింద, అపోజిషన్ లీడర్ కింద ఉండాలని వాళ్ళు సబ్మిట్ చేశారు. కానీ మే 9న అభిషేక్ బెనర్జీ ఆల్రెడీ మనం చూసుకుంటే అపాయింట్మెంట్ కోసం, చటోపాధ్యాయకు అపాయింట్మెంట్ కోసం లెటర్ రాస్తే, మే 18న వాళ్ళు రియాక్ట్ అయ్యి మీరు సబ్మిట్ చేయండి రెజల్యూషన్ లెటర్ ఒకసారి సిగ్నేచర్స్తో అంటే, మే 6న సబ్మిట్ చేసిన లెటర్ దాన్ని సబ్మిట్ చేస్తే దాంట్లో 4th సిగ్నేచర్స్ ఉన్నాయి, మీ ఎవరైనా సైన్ చేయలేదని చెప్పి 58 మంది రెబెల్ గ్రూప్గా ఫామ్ అయిన వాళ్ళందరూ ఎదురు తిరిగారు. సో ఆ 4 సిగ్నేచర్స్ నేపథ్యంతో దీదీ ఇంటిపైన, అలాగే అభిషేక్ బెనర్జీ ఇంటిపైన సోదాలు నిర్వహించారు నిన్న సిఐడి. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది ఒక గ్రజ్జీ ఈవెంట్ లాగా కనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్లో గెలవటం ఆలస్యం, ఈరోజు ఎక్కడ ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా దీదీ ఇంటిపైన సోదాలు నిర్వహిస్తున్నారు. ఇది సబబా? ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన మద్దతు అంతా వచ్చింది, 20 మంది ఎంపీలు వాళ్ళకి బలం పెరుగుతుంది అన్న తరుణంలో దీదీ పైన ఈ పోరాటం చేయబోతున్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ బిల్ అవనిండి, లేకపోతే మహిళా బిల్ అవనిండి, ప్రతి ఒక్కటి ఇంకా అడ్డుకోలేని పరిస్థితి, నిరభ్యంతరంగా బిల్ పాస్లు అయిపోతాయని చెప్పి వాళ్ళు ఉన్నారు. కానీ రాజ్యసభలో ఎంతవరకు వాళ్ళకి పట్టుందన్నది కూడా ఆలోచించాలి. ఇదే నేపథ్యంలో ఒకసారి చూసుకుంటే దీనివల్ల బెనిఫిట్ అయింది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి, బీజేపీకి ప్లస్ అవుతుంది, బలం కూరింది. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు సపోర్ట్ మీదే ఈ ప్రభుత్వం ఉంది అన్న తరుణం నుంచి మెల్లగా షిఫ్ట్ అవుతున్న మోడీ స్వరం కొన్నాళ్ల పాటు బాగుంటుంది. తర్వాత ఒకవేళ బ్రిటల్ స్టేజ్కే కనుక వస్తే మోడీ స్వరం ఆంధ్రప్రదేశ్ మీద ఎలా ఉంటుందని కూడా ఆలోచించాలి. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా ఒకసారి ఆ స్వరాన్ని చూసినాళ్లే, ఇప్పటిదాకా ఆఖరికి 0.01% ఓట్లు కూడా పడవు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ వైఖరి ఒకసారి చూశారు కాబట్టి బీజేపీ పట్టు అనేది ఆంధ్రప్రదేశ్లో లిటరలీ నథింగ్. అండ్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వకపోవడానికి కారణం కూడా మోడీ షా ప్రభావమే అని ఇప్పటిదాకా చాలామంది నమ్ముతానే ఉంటారు. ఇలాంటి తరుణంలో ఒక్కడ తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది ఎంపీలని వాళ్ళ మద్దతు పరులుగా వాళ్ళు డిక్లేర్ చేసుకుని టీఎంసీని 2గా చీల్చి, ఈరోజు వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీకి ఐడెంటిటీ లేదన్న సిచ్యువేషన్కి దీదీని తీసుకెళ్ళి దీదీ ఇంటిపైన సిఐడి దాడులు చేయించి అక్కడ ఏమీ సీజ్ చేయకుండా బయటకు వచ్చేసి ఇది ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఓటర్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఇన్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్లో ఓటర్స్ ప్రతి ఒక్కటి సెన్సిటివ్గా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ మీద ఈరోజు రుద్దబడిన ఈ 58 మంది ఎవరైతే పార్టీ మార్చుకుని వెళ్ళిపోయి రెబెల్ గ్రూప్ కింద ఎస్టాబ్లిష్ అవుతున్నారో వాళ్ళందరికీ పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మిగతా ప్రాంతాలు వేరు, వెస్ట్ బెంగాల్ వేరు. కానీ ఇదే పట్టుగా తీసుకుని డీలిమిటేషన్ బిల్లును ప్రాసెస్ చేసుకుని, ఇదే కాకుండా పాస్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు ఎంతవరకు మగ్గు చూపిస్తారు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన వనరులు, గ్రిప్ ఎంతవరకు తగ్గుతుందన్న విషయంపై కూడా ఆలోచించాలి. ఒక్కసారి కంఫర్టబుల్ పొజిషన్లో మోడీ షా అనుకుంటే, బీజేపీ ఉంటే వాళ్ళు ఎవరిని బేఖాతరు చేస్తారు. మనం చూసుకుంటే తిరుపతి లడ్డు అవనండి, లేకపోతే లిక్కర్ కుంభకోణం అవనండి, అంతిమ లబ్ధాడు దాకా వెళ్తే ఏది అంతిమ లబ్ధాడు డోర్ కూడా నాక్ చేయరు. ఇస్తాం అంటారు, నోటీసులు కూడా వెళ్ళవు. ఆఖరికి అంతిమ లబ్ధిదారుడు అన్న ఆఖరికి జగన్మోహన్ రెడ్డి పిఏ అయిన కేఎన్ఆర్ని కూడా అరెస్ట్ చేయరు. సో ఇంత సాచేవుగా వెళ్తున్న ఎన్డీఏ పర్మిట్స్ అవనండి, అరెస్ట్ పట్టు అవనండి, కానీ వేగవంతంగా మాత్రం సిఐడి దీదీ ఇంటి వైపు మాత్రం మగ్గు చూపించి నిన్న వెళ్తే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళందరూ అక్కడ లోకల్ సపోర్టర్స్ అందరూ వెళ్ళి అడ్డుకున్నారు. ఒక అన్రెస్ట్ క్రియేట్ అయింది. సో వేచి చూడాలి, ఒకవేళ వెళ్ళిపోయిన వాళ్ళందరూ గర్వాపసి తిరిగి వస్తారా,
ఒకవేళ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, అప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటి అన్నది కూడా ఖచ్చితంగా వేచి చూడాలి. స్టిల్ ద డైలమా ఇస్ కంటిన్యూయింగ్, బట్ ఇన్ వెస్ట్ బెంగాల్ heat has geared up to higher degrees. So we should wait and see. That's all for now. Thank you.